నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 15వ తారీఖు 2025 ఆదివారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు. ఈ రోజు చవితి మధ్యాహ్నం 3 గంటల 48 నిమిషముల వరకు ఉంది. తదుపరి పంచమి తిథి. ఎవరైనా సంకష్టహరి చతుర్దశి చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు అంటే సూర్య ఉదయాన్ని బట్టే మనం లెక్క కడతాము. అంటే కొంతమంది తిథి వచ్చిన రోజు చేసుకుంటారు, మరి కొంతమంది సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో దాన్నే మనం తిథిగా అనుకుంటాం. కాబట్టి కొంతమంది నిన్న చేసి ఉంటారు, కొంతమంది ఈ రోజు కూడా చవితిని చేసుకోవచ్చు. అయితే నక్షత్రము శ్రవణ నక్షత్రము రాత్రి 12 గంటల 49 నిమిషముల వరకు ఉంది. తదుపరి ధనిష్ట నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 5 గంటల 1 నిమిషం నుంచి ఉదయం 6 గంటల 38 నిమిషముల వరకు. రాహుకాలం సాయంత్రం 5 గంటల 10 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 47 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 54 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 57 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 17 నిమిషాల నుంచి 3 గంటల 56 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 50 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు 6వ స్థానంలోను, సూర్యుడు 7వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు కొంత పెరిగే అవకాశం కనబడుతోంది, సమస్యలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. అనుకోని ఖర్చులు, అనుకోని సమస్యలు, కొత్త ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార రంగం, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి డెవలప్మెంట్ కనబడే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరి. మీకు చెప్పదగిన పరిహారము, మీకు ఇష్టమైన గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. అక్కడ మీ పేరిట ఏదైనా చిన్న వస్తువుని కానీ లేదా ఏదైనా ఒక దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి బుధుడు 5వ స్థానంలోను, సూర్యుడు 6వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు శుభంగాను, విజయాలు తెచ్చేటట్టుగాను కనబడుతోంది. విద్యార్థులు స్పెషల్గా కేర్ తీసుకుని ఈరోజు అస్సలు వృధా చేసుకోకండి. మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి బెస్ట్ టైము. వృధా చేసుకోకండి. సంతాన పరంగా ఏవైనా మీకు సమస్యలు గతంలో ఉండి ఉంటే అవి సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఈరోజు కనబడుతోంది. ఉద్యోగ వ్యాపారాలలో బలపడుతుంది. మీ సమస్యలు తీరిపోయే అవకాశం కనబడుతోంది. పరిహారంగా ఈరోజు మీ ఇష్టదైవం యొక్క ఆలయానికి వెళ్ళి సందర్శన చేసి మీ పేరిట అర్చన కానీ దానంగా కానీ ఏదైనా ఇచ్చుకున్నట్టయితే గ్రహ సంబంధిత దోషాలు తొలగిపోతాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 4వ స్థానంలోను, సూర్యుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు కుటుంబంలో సంతోషము, ఆస్తి లావాదేవీల పట్ల పేచీలు జరిగే అవకాశం కనబడుతోంది. అది మీ భార్య తరపు వారు కావచ్చు, భర్త తరపు వారు కావచ్చు. ఆస్తి కోసం మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయడం కానీ, కోర్టులకు లాగడం కానీ, ఏదైనా ఇబ్బంది పెట్టే వాతావరణం కానీ లేదా కోర్టులకు తీసుకువెళ్ళడం కానీ ఇలాంటి కొంచెం పరిస్థితులు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే విద్యార్థులకు మీరు ఏదైతే అనుకుంటారో, మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వడానికి తగిన ప్లాన్స్ ఈరోజు వేసుకున్నట్టయితే భవిష్యత్తులో అవి తీరే అవకాశం కనబడుతోంది. తరువాత వాహన సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి. అయినప్పటికీ ఈరోజు వాహనాల మీద సొంత డ్రైవ్ కానీ లేదా ఏదైనా వాహనం మీద వెళ్ళడం కానీ చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ప్రమాద సూచనలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి ఆలయంలో కానీ లేదా మీ గృహంలో కానీ పూజ చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు, విఘ్నాలు తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు 3వ స్థానంలోను, సూర్యుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు.
ఈ సంచార ఫలితాలు అన్నదమ్ముల నుంచి, అక్క చెల్లెల నుంచి మీకు ఏదైనా సలహా కానీ, సహాయం కానీ అంది వచ్చే అవకాశం ఉంది. ధనం వచ్చే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. కుటుంబంలో శాంతి, ఆరోగ్యం పట్ల చూసినట్టయితే మంచి ఫలితాలు, ఎక్కడ అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు కనిపించడం లేదు. ఫలితాలు సానుకూలంగా ఉండబోతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ దర్శనం చేసుకొని స్వామివారికి పూజ చేయించుకోవడం కానీ, మీ యథాశక్తి ఏ పని చేసుకున్నా ఆలయంలో సత్ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి నేటి పంచాంగ ఫలితాలు, గ్రహాల యొక్క ఫలితాలు చెప్పడం జరిగింది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.